ప్రభు స్తోత్రాలు. ఈ దినము మొదటి దినవృత్తాంత గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. దేవుడైన యెహోవా అందరి హృదయమును పరిశోధించువాడు. The Lord searches every heart. యెహోవా మనకు జాంచుతా. వీళ్ళారా, మన హృదయం బాగా తెలిసింది మన దేవునికే, ఎవరికీ తెలియదు. అందుచేతనే మొదటి సమూయేలు 2:3 ఆయనే క్రియలు పరీక్షించువాడు ఆయనే హెచ్చరించబడింది. 2వ దినవృత్తాంతం 6:31 ఈ ఒక్కడవే మానవ హృదయములను ఎరిగిన వాడు. దేవునికి మానవుల యొక్క హృదయాలన్నీ తెలుసు. కీర్తన 7:9 హృదయములను అంతరంద్రియములను పరిశీలించు నీతి గల దేవా. హృదయాన్ని పరిశీలించేవాడు, అంతరంద్రియాలను పరిశీలించేవాడు. ఇర్మియా గ్రంథం 11:20 హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతి యెహోవాయే. కీర్తన 26:2 యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను నా హృదయమును పరిశోధించుము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో అంతరంద్రియములను హృదయమును పరీక్షించువాడు నేనే అని సంగములన్నీ తెలుసుకును. మరి మీలో ప్రతివానికి వాని క్రియ చొప్పున ప్రతిఫలమిచ్చును. అందుచేత ద్వితీయోపదేశకాండం 6 నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. సోదరి సోదరుడా, వింటున్న వారలారా, మీరు దేవుని మాటలను హృదయములో ఉంచుకోనండి. ఎందుకంటే దేవుని వాక్యం వెలుగైన దేవుని వాక్యం మన హృదయంలోకి వస్తే చీకటంతా పారిపోతుంది. చీకటి మనం పాడు చేసేది, వెలుగు మనను జీవింపజేసేది. అయితే ఆ రీతిగా జీవించి ఆయన నామాన్ని మహిమపడుద్దాం, ప్రార్థన చేసుకుందాం. స్తుతిపాత్రుడా, మా శ్రోతలు తమ హృదయాల్లో ఉన్న చీకటిని తొలగించుకొని వెలుగైన మిమ్మును కలిగి మీ కొరకు జీవించేదానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.